భూమిపై ఋతువులు ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా మన గ్రహం అక్షం 23 వద్ద వంగి ఉండటం వల్లనే. ఈ వంపు మనకు వసంత, వేసవి, శరదృతువు మరియు శీతాకాలాలను ఇస్తుంది. భూమి సూర్యుడి నుండి అత్యంత సుదూర బిందువుకు చేరుకున్నప్పుడు సూర్యకాంతి నేరుగా ఉత్తర అర్ధగోళాన్ని తాకుతుంది. అంటే ఉత్తరాన ఎక్కువ పగలు మరియు తక్కువ రాత్రులు ఉంటాయి అను వేసవి. ఇంతలో దక్షిణ అర్ధగోళంలో తక్కువ పగలు మరియు ఎక్కువ రాత్రులు ఉంటాయి. ఇక్కడ శీతాకాలం అస్తమిస్తుంది. ఆర్కిటిక్ సర్కిల్లో సూర్యుడు ఎప్పుడు అస్తమించడు. అర్ధరాత్రి సూర్యుడిని సృష్టిస్తాడు. అంటార్కిటిక్ ధ్రువ రాత్రిని అనుభవిస్తుంది. భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. దక్షిణ అర్ధగోళం వేసవిలో మునిగిపోతుంది. ఉత్తరార్ధగోళం శీతాకాలాన్ని ఎదుర్కొంటుంది. ఆర్కిటిక్ ధ్రువ రాత్రిని చూస్తుంది మరియు అంటార్కిటిక్ అంతులేని పగటి వెలుతురును ఆస్వాదిస్తుంది. మరియు సూర్యుడు భూమధ్య రేఖపై నేరుగా ప్రకాశించినప్పుడు పగలు మరియు రాత్రి ప్రతి చోట దాదాపు సమానంగా ఉంటాయి. అప్పుడే మనకు వసంతకాలం మరియు శరదృతువు వస్తుంది. ఈ వంపు మరియు సూర్యుని చుట్టూ భూమి యొక్క కక్షకు ధన్యవాదాలు. ఋతువులు మారుతూనే ఉంటాయి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.